ఇంటికి 6 ట్రాక్టర్లు 6 ట్రాక్టర్లు అంటే 60,000 ఇసుకకే అవుతుంది. ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు అయింది? కానీ ఏం లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక మళ్ళీ అప్పులు చేయవచ్చు. మంచి కడతాలు బాగున్నాయి. డి గారు వాళ్ళకు ఫస్ట్ బిల్లు వచ్చింది, బిల్లులు వచ్చింది, బేస్మెంట్ బిల్లు వచ్చింది. ఇప్పుడు బేస్మెంట్ బిల్లు డబ్బులు ఉన్నాయా బాగా? వార్తలు ఇది తెలియదు, ఏం తెలియదు. అమ్మ వెళ్ళు లోపలికి. తమ్ముడు ఇట్లా మీరు కూడా మినిస్టర్ గారితో తీసుకెళ్ళాలి. దాంతో పేమెంట్ అంటే అడ్వాన్స్ అంటే మన ప్రొసీడింగ్స్ ఏముందే కట్టిలా వీళ్ళు. సార్ ఇప్పుడు ఒక్కటి ఆకుల లక్ష్మణ బాబుది వాళ్ళు వీళ్ళకి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం మనం. మరి ఇచ్చిన దాన్ని అప్లోడ్ ఎందుకు కాదు? అయితే కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేయించాలి. ఆన్లైన్లో రాలే అప్పుడు మీరు ఎంట్రీ చేస్తే వస్తాయి ఆన్లైన్లో, ఎంట్రీ చేయకుండా ఆన్లైన్లో ఎట్లా వస్తాయి మరి? ఇవేమో అడ్వాన్స్, ఇదేమో శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం కానీ ఏం శాంక్షన్ లేదు సార్ వాళ్ళకి. ఆన్లైన్ లో శాంక్షన్ ఇవ్వలేదు సార్, ఆఫ్లైన్ లో మీరు వచ్చినాడు 109 శాంక్షన్ ప్రొసీడింగ్ అయితే ఇచ్చినాం కదా, ఇస్తే అది ఉండాలి ఆటోమేటిక్గా. ఇంకో ఇష్యూ ఏంటి? ఇది బేస్మెంట్ బిల్ ఇచ్చినాక ఇది డిసపియర్ అయింది సార్. నేను గొడవల బిల్ కొడదామంటే ఆన్లైన్ లో పే చేశాను. పేమెంట్ అయింది సార్. ఏమిటంటే కూడా భానోత్ ప్రవీణ్ పేమెంట్ చేసాం సార్, ఇప్పటి వరకు పేమెంట్ వస్తలేదు. 45 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాక ఆయన ఫోన్ చేస్తే మాట్లాడితే అది ఎక్కడ అయింది చెప్పలేదు అంటాను పీడి గారు. మాకు ఒక పాత స్టేటస్ అనేది తెలిస్తే బాగుంటుంది. ఎక్కడ బిల్ ఆగిందని కూడా మాకు ఎవరికి ట్రాక్ చేయరా సార్, ఆన్లైన్లో ట్రాక్ చేయరా సార్. మా వరకు ఇన్వాలిడ్ బ్యాంకా వ్యాలిడ్ బ్యాంకా అదొకటైతే చెప్పగలుగుతాం సార్. తర్వాత రిజెక్ట్ చేసి కూడా అప్రూవ్ చేసిన మాత్రమే ఉండదు మా ఇద్దరు లాగిన. కొంతవరకే తెలుస్తుంది, టెక్నికల్ ఇష్యూ కూడా సార్ కూడా తెలుస్తుంది. 2 రోజుల తర్వాత హౌసింగ్ మీద రివ్యూ పెడుతున్నాము. రేషన్ కార్డ్స్ మీద ఉన్న హౌసింగ్ మీద రివ్యూ పెడదాము. పెట్టినప్పుడు ఇవన్నీ ఇష్యూస్ పట్టుకొని రండి, కలెక్టరేట్లో పెడదాం. ఇప్పుడు మనకి